అందరికీ నమస్తే। ఈ మధ్య కొన్ని కుక్కలు నోటికి ఎంత వస్తంత మాట్లాడుతున్నాయి। కేసీఆర్ గారు 25 సంవత్సరాల రజతోత్సవం చేస్తుండనగానే ఇది టీఆర్ఎస్ దా ఇది బీఆర్ఎస్ దా అని చెప్పి కొన్ని కుక్కలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాయి। ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నా భయ్య అన్న। కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచిగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పేరు మార్చిందో తెలుసా మీ ముఖాలకి? కాంగ్రెస్ పార్టీ ఆర్, కాంగ్రెస్ పార్టీ ఎస్, కాంగ్రెస్ పార్టీ యు, ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా ఎస్ అన్నారు। ఏమైపోయింది మీకు? గుర్తులేందో తెలుసా? పోనీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ గుర్తేందో తెలుసా? కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు కాడెట్లా గుర్తుండే, తర్వాత ఆవు దూడ గుర్తొచ్చింది, తర్వాత ఏదో ఇప్పుడు చెప్పి హస్తం గుర్తుకే మన ఓటు అంటూ హస్తం గుర్తులో కూడా ఎన్ని మార్పులు ఉన్నాయో మీకు తెలుసు। ఇక భారతీయ జనతా పార్టీ మిత్రులు కొందరు మాట్లాడుతున్నారు అన్న, మీకు తెలుసా మీ పార్టీ ఎన్నిసార్లు మార్చిందో? ఫస్ట్ భారతీయ జనతా సంఘ్ ఉండే, తర్వాత జనతా పార్టీ అయింది, తర్వాత భారతీయ జనతా పార్టీ చేసారు। మీ గుర్తులు తెలుసా? ఫస్ట్ మనం దేవుని ముందు దీపం ఇట్లా ఇట్లా ఆరాధిస్తాం కదా, ఆ గుర్తుండే, తర్వాత రైతన్న నాగలి పెట్టుకుని నడుచుకుంటూ పోయే గుర్తుండే, తర్వాత ఏ గుర్తొచ్చింది? ఇప్పుడు పువ్వు గుర్తొచ్చింది। ఇప్పుడు చెప్పండి, ఆయన తప్పేముంది? బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎట్లా మారితే ఏముంది? ఏ ఉత్సవం చేసుకుంటే ఎందుకు? మీకు ఎందుకు అంత భయం అవుతుంది? అవును, రాష్ట్ర స్థాయిలో ఎంత చేయాలనో టీఆర్ఎస్ గా మేము అంత చేసినాము, దేశ రాజకీయాలు చేద్దాం అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీగా పెట్టుకున్నాము, తప్పేముంది? అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా రైతు బంధుని కాపీ కొట్టిండు, పీఎం కిసాన్ యోజన అని చెప్పి పెట్టుకున్నాడు కదా, ఎందుకంత లాగులు నడుస్తున్నాయి? కేసీఆర్ సభానుడితోనే ఎందుకంత లాగులు నడుస్తున్నాయి? ఆలోచన చేయండి, కొంచెం విజ్ఞతతో ఆలోచన చేయండి। భయపడకండి, వస్తుండు 27 నాడు వస్తున్నాడు, భయపడకండి, తస్మాత్ జాగ్రత్త। నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకమని చెప్తున్నాం మేము, విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించమని చెప్తున్నాం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయమని చెప్తున్నాం మేము। పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాలమే మీకు సమాధానం చెప్తుందని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ।